హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం లగ్నాల లాట్ సిరీస్ చేస్తున్నాం. లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు లగ్నాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. లగ్నా లార్డ్ ఇన్ 10th హౌస్. సో మనకి లగ్నాధిపతి అంటే తెలుసు, దట్ ఈస్ అవర్ కంప్లీట్ బాడీ, హెడ్, లైఫ్ ఫోర్స్. అది ఎక్కడ ఉంటే దాని రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు లగ్నాధిపతి దశమ స్థానంలో ఉండడం అనేది వాళ్ళని ఒక వర్క్ హాలిక్స్గా చేసే అవకాశం ఉంటుంది. అంటే పని అంటే విపరీతమైన ఇష్టం, గుర్తింపు తెచ్చుకోవాలన్న తపన ఉంటాయి. ఎందుకు మనకు తెలుసు కదా, 10th హౌస్ అనేది రాజ్యస్థానం, అక్కడ అది కర్మస్థానం కూడా. మనం ఎట్లాంటి ప్రొఫెషన్స్ తీసుకుంటాం, జాబు, అట్లానే అధికారం, పాలిటిక్స్, ఇవన్నీ కూడా 10th హౌస్ నుంచి చూస్తారు. సో ఎప్పుడైతే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడో వీళ్ళకి పని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది. అంటే కెరియర్ పీపుల్ అని చెప్పచ్చు. కెరియర్ అంటే ఇంట్రెస్ట్, కెరియర్ బిల్డ్ చేసుకోవడం, 24 గంటలు అదే థాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎట్లా పైకి రావాలి, అండ్ వాళ్ళ గోల్స్ కూడా హైగా ఉంటాయి అన్నమాట. అంటే అధికారం కావాలి, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది వీళ్ళ మెయిన్ లైఫ్ అంబిషన్ లాగా ఉంటుంది. సో యూజువల్గా లగ్నా లార్డ్ 10th ఉన్నప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు రవి అయినప్పుడు, రవి కానీ చంద్రుడు కానీ శని కానీ లగ్నాధిపతి అయి దశమంలో ఉన్న వాళ్ళకి పాలిటిక్స్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలానే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ దశమంలో బాగానే ఉంటాయి. కానీ శుభగ్రహాలు అయినటువంటి శుక్రుడు కానీ గురువు కానీ బుధుడు న్యూట్రల్ కాబట్టి ఓకే, ఈ గ్రహాలు మటుకు కేంద్రాధిపత్యం పనికిరాదు. అలానే మనకి మ్యాలిఫిక్ ప్లానెట్స్ నార్మల్ మిగిలిన గ్రహాలన్నీ లైక్ కుజుడు, రవి, శని, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ని ఇస్తాయి. సో లగ్నాధిపతి దశమంలో ఉండడం అనేది ఇప్పుడున్న వాతావరణానికి, ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంచి ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. బికాస్ మనకి కోణాధిపతి అవుతాడు. లగ్నం అంటే కోణస్థానం, కేంద్రస్థానం. సో కోణాధిపతి కేంద్రస్థానంలో ఉండడం అనేది రాజయోగాన్ని ఇస్తుంది. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, ఈవెన్ 9th ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది అనేది. 10th కూడా అట్లాంటి ప్లేసే. 10th కూడా అట్లాంటి ప్లేసే. అలానే వీళ్ళకి యూజువల్గా వీళ్ళ సక్సెస్, అధికారం అనేది ఒక ఐడెంటిటీ కింద ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అందరూ కెరియర్ని పెద్ద సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఓకే, జాబ్ చేస్తున్నాం, వెళ్తున్నాము, నెక్స్ట్ ఇంత టార్గెట్, ఒక ప్రమోషను, ఇట్లా ఉంటుంది నార్మల్ పీపుల్కి. కానీ లగ్నాధిపతి దశమంలో ఉన్న వాళ్ళకి ఆ అథారిటీ అనేది వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సోల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే దే వాంట్ అథారిటీ, పీపుల్ని లీడ్ చేసే అథారిటీని, అలానే పీపుల్ని ఆర్గనైజ్ చేసే అథారిటీని కోరుకుంటారు. యూజువల్గానే మనకి దశమంలో ఉన్న గ్రహాలు చతుర్థాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు హోమ్ల్యాండ్లో వర్క్ చేయడాన్ని ఇష్టపడే అవకాశాలు ఉంటాయి. బికాజ్ లగ్నా లార్డ్ అంటేనే మొత్తం మన బాడీ, మన ఆలోచనలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అది ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉంటారో డెఫినెట్గా వీళ్ళకి హోమ్ల్యాండ్లో ఉండడం, హోమ్ల్యాండ్లో వర్క్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ అంత ఇష్టం ఉన్నా కూడా, బట్ అగైన్ మనకి 10th లార్డ్ ఎక్కడున్నారు, అట్లానే ఏదైనా రాహు లాంటి గ్రహంతో కలిసి ఉంటే అగైన్ మళ్ళీ ఫారెన్ జాబ్స్, ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే లగ్నాధిపతి దశమంలో ఉండడం అనేది మనిషిని వర్క్ హాలిక్ చేస్తుంది. మేజర్ అంబిషన్ లైఫ్లో కెరియరే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కెరియర్ ఫ్రీక్స్ అని చెప్పొచ్చు. సో ఓకే గైస్, అది లగ్నాధిపతి దశమ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది. అన్ని ప్లానెట్స్ దశమంలో బాగానే ఉంటాయి, బికాజ్ అది కేంద్రస్థానం. ఎందుకంటే కోణాధిపతి కేంద్రంలో ఉండడం అనేది రాజయోగాన్ని ఇస్తుంది. డెఫినెట్గా వీళ్ళు పాలిటిక్స్లోను, గవర్నమెంట్లోనూ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ మిగిలిన అందరికన్నా ఎక్కువ ఉంటాయి. అట్లానే యూజువల్గా పబ్లిక్ డీలింగ్స్ కూడా చాలా బాగా చేయగలుగుతారు వీళ్ళు. ఎందుకంటే 10th హౌస్ అనేది కర్మస్థానం. అట్లానే ఇప్పుడు రవి లాంటి ప్లానెట్కి అక్కడ డైరెక్షనల్ స్ట్రెంత్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి అన్ని గ్రహాలు బాగా చేస్తాయి. ఇంకా పాలిటిక్స్ ఇట్లాంటివి కావాలనుకుంటే మటుకు మనకు లగ్నాధిపతి రవి కానీ చంద్రుడు కానీ శని కానీ అయ్యి దశమంలో ఉంటే 100% పాలిటిక్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే గాయస్, ఇది లగ్నాధిపతి దశమ స్థానం. అట్లనే మీరు మీ క్వైరీస్ని పంపించాలంటే msastrology.com, అది మన వెబ్సైట్. అండ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ